హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్ని నేను ప్రతిరోజు కూడా 10 చొప్పున నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. గత వీడియోలో ఆల్రెడీ 1 to 10 ప్రాబ్లమ్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఆ వీడియోలో ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు 100 ప్రాబ్లమ్స్ని నేను సెలెక్ట్ చేశాను, ఈ 100 ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నీ కూడా క్లారిటీగా చెప్పి ఆ 10 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మ్యాథ్స్ క్లాసెస్ కూడా చాలా ఉన్నాయని మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ లింక్స్ ఇస్తాను. మీకు కావాల్సిన వీడియోని చూడండి, చాలా బాగా యూజ్ అవుతాయి ఆ క్లాసెస్ అన్నీ మీ ప్రిపరేషన్కి. ఈ వీడియోను కూడా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్లో భాగంగా 11 to 20 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఈ వీడియోను కూడా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా 100% మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. యూజ్ అయింది అని కనుక మీరు భావిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. నేను చేస్తున్న హార్డ్ వర్క్కి మీరు సపోర్ట్ అందించాలి అనుకుంటే నాకు మీరు చేయాల్సింది కేవలం లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇచ్చి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారికి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అలా చేస్తే వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తున్నారు అనే ఇంట్రెస్ట్తో నేను కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సింది లైక్ చేయడం, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వటం. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇది 11th క్వశ్చన్. టాప్ 100 గన్ షాట్ ప్రాబ్లమ్స్ 11th క్వశ్చన్. ఆల్రెడీ గత వీడియోలో 10 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేసేసాను కదా, ఇది 11th ప్రాబ్లం. నేను 100 అని చెప్పని 10 అప్లోడ్ చేస్తున్నా. కొంతమంది 100 అని చెప్పారు కదా సార్, 10 ఉన్నాయి అని అడుగుతున్నారు. నేను స్టార్టింగ్లోనే చెప్పా 100లో భాగంగా 1 to 10 క్వశ్చన్స్ని నేను అప్లోడ్ చేస్తున్నా అని ఆ లాస్ట్ గత వీడియోలు చేసేటప్పుడే చెప్పా. ఈ వీడియోలో 11 to 20 ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేస్తా. 11th ప్రాబ్లం చూడండి. 512 is expressed as a sum of how many consecutive odd natural numbers? 512ను ఎన్ని వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు? కింద ఆప్షన్స్ ఇచ్చారు 10, 9, 8, 12. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని పేపర్ 2 వాళ్ళకి అడిగే అవకాశం ఉంది. పేపర్ 1 వాళ్ళకి కూడా ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా అయితే ఇంత స్థాయికి వెళ్ళకపోవచ్చు. కానీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్యూబ్ రూట్స్ అనే లెసన్లో ఈ మోడల్కి సంబంధించి కాన్సెప్ట్ ఉంది. ఏమో రేపు పేపర్ ఇచ్చేవారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారో ఆ టాపిక్స్లో ఉన్న వాటన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్తే మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉంటాం. కాన్సెప్ట్ నీకు తెలుసా తెలీదా? కాన్సెప్ట్ తెలిస్తే చాలా సింపుల్ బిట్ ఇది. జస్ట్ నువ్వు పెన్ను పేపర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, చూసి ఆన్సర్ని పెట్టేసేయచ్చు. కాన్సెప్ట్ తెలియకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాన్సెప్ట్ నీకు అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి పేపర్ 1 వారికి టెట్లో కూడా అడగొచ్చు అన్న ఉద్దేశంలో నేను ఈ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది 11th క్వశ్చన్గా. జాగ్రత్తగా చూడు, దీంట్లోనే ఒక 3 కాన్సెప్ట్స్ చెప్తా. ఖచ్చితంగా ఆ 3 కాన్సెప్ట్స్ నుంచి 100% ఒక బిట్ ఏదో ఒక షిఫ్ట్ వాళ్ళకి వస్తుంది. ఎందుకనంటే 8th క్లాస్లో ఆ మోడల్ ఆ ప్యాటర్న్స్ గురించి చాలా బాగా ఇచ్చాడు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. అలానే ఇవి టఫ్ ప్రాబ్లమ్స్ కాదు, కష్టమైన ప్రశ్నలు కాదు. టెట్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఎన్ క్యూబ్ని ఎన్ వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాసుకోవచ్చు. ఎన్ వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాసుకోవచ్చు. ఎన్ క్యూబ్ని ఎన్ కాన్సిక్యూటివ్ సమ్ ఆఫ్ ఎన్ కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్గా మనం రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకో, ఎన్ క్యూబ్ని ఇక్కడ మీకు స్క్వేర్ రూట్స్ దగ్గరికి వర్గమూలాల దగ్గర డౌట్ వస్తూ ఉంటుంది. నేను అక్కడ చెప్తాను, ముందు ఇంతవరకు నేర్చుకోండి. ఈ పాయింట్ అయిపోగానే నేను అదే పాయింట్ చెప్తాను. ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను, ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగ అడగొచ్చు అనేది కూడా ఈ క్వశ్చన్లోనే 11th క్వశ్చన్లోనే భాగంగా ఇంకొక 2 మోడల్స్ చెప్తాను. దాంతో నీకు కన్ఫ్యూజన్ ఉండదు. ముందు ఇంతవరకు నేర్చుకో. ఎన్ క్యూబ్ని ఎన్ వరుస బేసి సంఖ్యల మొత్తంగా మనం రాసుకోవచ్చు. ఎన్ క్యూబ్ని సమ్ ఆఫ్ ఎన్ కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. గుర్తుపెట్టుకో, 512 అనేది దేనికి క్యూబ్ అవుతుంది చెప్పండి? మీరు కనీసం 8 క్యూబ్స్ 10 క్యూబ్స్ అన్నా నేర్చుకునే ప్రయత్నం చేయండి. 10 క్యూబ్స్ అన్నా ఖచ్చితంగా వచ్చి ఉండాలి టెట్ వరకు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. 512 అనేది 8కి క్యూబ్. 8 క్యూబ్ 512. 8 క్యూబ్ కాబట్టి 8 వరుస బేసి సంఖ్యల మొత్తంగా 512ని రాసుకోవచ్చు. 8 సమ్ ఆఫ్
కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్గా మనం 5 to 1ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, రాయొచ్చు. ఆన్సర్ ఏంటి ఇప్పుడు 8. ఇక్కడ నేనేం కాన్సెప్ట్ చెప్పాను, ఎన్ క్యూబ్ని ఎన్ వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అనే కాన్సెప్ట్లో నుంచి ఈ క్వశ్చన్ చాలా సింపుల్. చూడండి, ఇక నువ్వేమి చేయాల్సిన అవసరం, నీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ 5 to 1 అనేది దేనికి క్యూబు, అది ఆన్సర్. ఇక నేను ఇంకో విషయం కూడా చెప్తా. 8 వరుస బేసి సంఖ్యల మొత్తంగా, సాదా సంఖ్యల మొత్తంగా రాయొచ్చు అన్నావు కదా సార్. ఆ 8 వరుస బేసి సంఖ్యలు ఏమవుతాయి? ఇంతవరకు అర్థమైంది కదండి, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. ఎన్ క్యూబ్ని ఎన్ వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ క్వశ్చన్ నేను ఇవ్వటం జరిగింది. గుర్తుపెట్టుకో, రేపు టెట్లో కూడా ఈ స్థాయిలో, అంటే అసలు దాని ఏముంది దాంట్లో క్వశ్చన్, ఇంత హార్డ్గా ఇవ్వకపోవచ్చు అనుకోవటానికి దాంట్లో ఏం లేదు కదా, జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చనే కదా. అందుకని ఇప్పుడు ఒకసారి చూడు, ఒకేసారి చెప్పేస్తున్నా, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 8 వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అన్నాను, కానీ ఆ 8 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడికి అంటే 1 నుంచే స్టార్ట్ అవ్వాలని నేనేం చెప్పానా? లేదు కదా. ఇప్పుడు 5 to 1ని 8 వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అని చెప్పా సార్. ఆ 8 ఏందో కూడా చెప్పండి సార్. ఒకసారి చూడండి ఫార్ములా వచ్చేసరికి దీనికి n ఇంటూ n-1+1. దేనికి ఇది? మనం 5 to 1ని 8 వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాస్తున్నాం కదా. ఆ 8 వరుస బేసి సంఖ్యల్లో మొదటి సంఖ్య కనుక్కోవటానికి ఇది. మొదటి సంఖ్య కనుక్కోవడానికి ఫస్ట్ నెంబర్ మనం ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా n ఇంటూ n-1+1. n అంటే ఎన్ని బేసి సంఖ్యలుగా మనం రాయగలం? 8 సార్. కాబట్టి n అంటే 8, n = 8. 8 ఇంటూ 8-1+1. 8 ఇంటూ 8-1 అంటే 7 + 1. 8 7 సార్, 56 + 1 అంటే 57. 56 + 1 57 అంటే 57 అనేది 57తో ప్రారంభమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎన్ క్యూబ్ని ఎన్ వరుస బేసి సంఖ్యల మొత్తంగా మనం రాయగలం. ఎన్ క్యూబ్ని సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ కాన్సిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలం. ఆ వరుస బేసి సంఖ్యల్లో, ఆ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇక్కడ నుంచి వరుసగా అన్నాను కదా, అంటే ఆర్డర్లో వరుసగా 57 తర్వాత ఆడ్ నెంబర్ బేసి సంఖ్య ఏంటి? 59. అంతేగా. 58 ఆడికి పోయింది సార్. 58 అనేది సరి సంఖ్య కదా. నేను ఇక్కడికి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఆడ్ కదా, బేసి కదా. 58 రాదు కాబట్టి 59. 57 తర్వాత వచ్చే వరుస బేస్ సంఖ్య 59, తర్వాత 61, 63, నెక్స్ట్ 65, 67, 69, 71. 8 వచ్చినాయి లేదు చూడండి. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. వీటి మొత్తంగా 512ని రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకో, వీటి మొత్తంగా 512. నీకు తిరిగి ఉంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకో, మొత్తాన్ని యాడ్ చేసుకో, వచ్చేది 512. సార్ ఇదంతా ఎందుకు చెప్పావు సార్ ఇప్పుడు టెట్ అయితే అని అంటే, నువ్వు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా క్లారిటీగా నేర్చుకోవాలి, డౌట్తో నేర్చుకోకూడదు. డౌట్ కనుకుంటే ఖచ్చితంగా మనం త్వరగా మర్చిపోతాం. క్లారిటీ కనుకుంటే, నీకు డౌట్ లేకుండా కనుకుంటే ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంది. నేను ఎన్ క్యూబ్ని ఎన్ వరుస బేస్ సంఖ్యల మొత్తంగా రాయొచ్చు అన్న, ఆ వరుస బేస్ సంఖ్యలు ఎలా రాయాలో కూడా నీకు తెలియాలిగా. ఇప్పుడు 1 నుంచి కాదు కదా మనం స్టార్ట్ చేస్తుంది, మధ్యలో ఎక్కడి నుంచైనా రావచ్చు. ఆ వరుస బేస్ సంఖ్యల కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఎక్కడైనా రావచ్చు. మిడిల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడికి ఎన్ని అవుతాయి అని నీకు తెలియాలి కదా. ఇప్పుడు 8 కాబట్టి ఇది ఒకవేళ ఇదిగోండి, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎగ్జామ్లో ఎలా ఇవ్వచ్చు చూడండి ఒకసారి. ఎగ్జామ్లో ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్, దాన్ని కొద్దిగా ట్విస్ట్ చేసి నేను చిన్నది ఇస్తాను చూడండి. 13 + 15 + క్యూబ్ రూట్ 13 + 15 + 17 + 19 హోల్ క్యూబ్ విలువ ఎంత, వాల్యూ ఎంత అని అడిగా ఎగ్జామ్లో. మామూలుగా అయితే ఇలాగ అడిగారు అనుకోండి. నార్మల్గా ఎగ్జామ్లో ఎలాగ అడిగారనంటే, గత టెట్ పేపర్లో అడిగింది ఏంటంటే x = 13 + 15 + 17 + 19 అయితే క్యూబ్ రూట్ ఎక్స్ ఎంత, క్యూబ్ రూట్ ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. గత టెట్ పేపర్లో
పేపర్ 1 వారికి అడిగిన ప్రశ్న ఇది. ఎక్స్ ఈక్వల్ టు 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 అయినా క్యూబ్ రూట్ ఎక్స్ విలువ ఎంత అని అడిగారు. దెన్ ఫైండ్ క్యూబ్ రూట్ ఎక్స్ వాల్యూ అని అడిగారు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఎక్స్ అని అడిగారు. ఇక్కడ ఏం చేస్తావు నువ్వు డైరెక్ట్గా దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం, వీటన్నిటిని యాడ్ చేసుకొని బై క్యూబ్ చేస్తే వచ్చేస్తుంది. అయితే ఆ యాడ్ చేసుకొని ఇది నార్మల్గా డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అలా కాకుండా ఇలాగ అడిగారు అనుకోండి, ఏం చేయాలా, వీటన్నిటిని యాడ్ చేసి దాంతో క్యూబ్ చేసి మళ్ళీ క్యూబ్ రూట్ని క్యాన్సిల్ చేసి ఇదంతా గందరగోళం ఉంటుంది. కానీ నీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే వరుస బేసి సంఖ్యలు 13 రావటానికి ఇదిగో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా 4 ఆన్సర్ కావచ్చో లేదో ఊరికి జస్ట్ చెక్ చేయి. ఎలా చెక్ చేస్తావు, 4 ఆన్సర్ అయితే ఫస్ట్ సంఖ్య 13 అవ్వాలి. దానికి ఫార్ములా n(n-1 + 1)గా ఎంత ఇందాక చెప్పాను కదా. 4 వరుస బేసి సంఖ్యల దీన్ని మొత్తాన్ని కూడా క్యూబ్ అంతా నార్మల్ ప్రాసెస్లో చేయకుండా డైరెక్ట్గా 4 ఆన్సర్ అవుతుంది అని నువ్వు చెప్పడానికి జస్ట్ ఒకసారి ఆలోచన చేయి. 4 ఆన్సర్ అవుతుందా లేదా, నేను 4 అని రాసేసా, 4 ఆన్సర్ అవుతుందా లేదా జస్ట్ క్యాలిక్యులేట్ చేయి. 4 ఆన్సర్ అవ్వాలి అని అంటే ఇందాక 8 అయినప్పుడు 8 వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయగలమని 8 వరుస బేసి సంఖ్యల్లో మొదటి సంఖ్య కనుక్కోవడానికి నేను ఈ ఫార్ములా రాశాను. గుర్తుంది కదా, మొదటి సంఖ్య 57 అని వచ్చింది కదా ఈ ఫార్ములా బట్టి. ఇంక 57 నుంచి 8 వరుసగా రాసుకొని కూడితే 512 వస్తుంది. ఇక్కడ కూడా 13 రావాలా నాకు. ఇది చూడ ఒకసారి, 4 - 1 అంటే 3, 4 3s 12 + 1 అంటే 13 కాదా. 13 నుంచి ఎన్ని ఉన్నాయి వరుసగా బేస్ సంఖ్యలో, 4 ఉన్నాయి. 13తో ప్రారంభమైంది, 4 బేస్ సంఖ్యలు ఉన్నాయి అంటే 4 క్యూబ్ అనేగా ఆన్సర్. ఇది క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 4 ఆన్సర్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అర్థం కాకపోతే, కానీ మీకు అర్థమైతే మాత్రం చాలా బాగా ఉంటుందని కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఏ క్వశ్చన్ అడిగినా చెప్పొచ్చు. ఇంకొకసారి ఫైనల్గా దీన్ని చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. n³ n వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. నేను వరుస బేసి సంఖ్యలు అని మాత్రమే అంటున్నా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడికే ఎండ్ అవ్వాలి అనడంలా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, స్క్వేర్ రూట్స్ చెప్పేటప్పుడు చెప్తా. n వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాసుకోవచ్చు అన్నా. ఇప్పుడు ఇక్కడ నేను 512 ఇచ్చా. 512 అంటే 8 వరుస, 8కి క్యూబ్ కాబట్టి 8 వరుస బేస్ సంఖ్యలుగా రాసుకోవచ్చు. సార్ 8 వరుస బేస్ సంఖ్యలుగా రాసుకోవచ్చు అన్నావు కదా, ఫస్ట్ సంఖ్య ఏమై ఉంటుంది అని అంటే ఈ ఫార్ములా చెప్పారు. ఫస్ట్ సంఖ్యను మొదటి సంఖ్యను కనుగొనడానికి n(n-1 + 1) చేస్తే మొదటి సంఖ్య వస్తుంది. అక్కడి నుంచి 8 సంఖ్యలను నువ్వు 8 వరుస బేస్ సంఖ్యలు రాసుకొని కూడితే ఇదే వస్తుంది ఆన్సరు. ఇది కూడా ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ నెంబర్ ఏంటి అని అడగొచ్చు అనే ఉద్దేశంలో చెప్తున్నా. ఒకేసారి ఇంతటితో ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనకి బిట్ ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు చూడండి ఒకసారి స్క్వేర్ రూట్స్కి 1 + 3 + 5 + 7 + 9 + 11 ఇలా ఇచ్చారనుకోండి. దీని ఆన్సర్ ఎంత అంటే 1 2 3 4 5 6 కాబట్టి 6² 36 సార్ ఆన్సర్. నువ్వేం యాడ్ చేయాల్సిన పనిలా. 1 నుంచి ప్రారంభించుకొని వరుస బేసి సంఖ్యలను మొత్తం కనుక్కోవాలని అంటే ఎన్ని బేసి సంఖ్యలు అయితే ఉన్నాయో దాని యొక్క వర్గమే, దాని యొక్క స్క్వేరే ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి చెప్తాను చూడండి, 1 + 3 + 5 చిన్న చెప్తాను చూడండి. 1 + 3 ఎంత, 4 + 5 9 అంటే 3² ఆన్సర్. అర్థమైందా? ఇంకొకటి ఫైనల్గా 1 + 3 + 5 + 7 గుర్తుపెట్టుకో, 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా 1 నుంచి స్టార్ట్ చేయాలి. వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాసుకోవాలి. 9 + 11 + 13 + 15 దీని యొక్క ఆన్సర్ చెప్పన్నావు అనుకో, నువ్వు అన్నిటిని యాడ్ చేసుకోవాల్సిన పనిలా. ఎన్ని ఉన్నాయి లెక్కబెట్టు, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి సార్. 8 ఉన్నాయి. 8 యొక్క వర్గం ఆన్సర్ అవుతుంది. 8² అంటే 64. 8 8 64 ఇది ఆన్సర్ అవుతుంది. సార్ ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి డిఫరెన్స్ ఏంటి? ఇందాక క్యూబ్ చెప్పాను కదా, ఇప్పుడు స్క్వేర్ చెప్పాను కదా, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, స్క్వేర్కి సంబంధించిన ఇది ప్యాటర్న్ ఏంటి అంటే, ఆడ్ నెంబర్స్ ఖచ్చితంగా బేసి సంఖ్యలో ఖచ్చితంగా 1 నుంచి ప్రారంభించుకొని వరుస బేసి సంఖ్యల మొత్తంకి మనం స్క్వేర్, ఇది ప్యాటర్న్. ఖచ్చితంగా ఇక్కడ 1 నుంచే ప్రారంభం అవ్వాలి.
వరుసగా ఉండాలి. 2 కండిషన్స్ ఉన్నాయి. 1 నుంచి ప్రారంభం, స్క్వేర్ అంటే 2 కదా, కాబట్టి 2 కండిషన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఇది. ఒక కండిషన్ అంటే ఖచ్చితంగా 1 నుంచే ప్రారంభం అవ్వాలి, వరుస బేసి సంఖ్యలై ఉండాలి. ఉన్నప్పుడు ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయో ఆ నెంబరు స్క్వేర్, అంతే. 8 ఉన్నాయి కాబట్టి 8 యొక్క వర్గం ఆన్సర్ అవుతుంది. క్యూబ్కి చెప్పింది ఏం చెప్పా, క్యూబ్కి నేనేం చెప్పా అని అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పలా, ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు. ఒకే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే వరుస బేసి సంఖ్యలు అయి ఉంటే చాలు. వరుస బేసి సంఖ్యలు అయి ఉంటాయి, వరుస బేసి సంఖ్యలు అయి ఉంటాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుందని నేను చెప్పలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో నీకు కావాలంటే ఫార్ములా చెప్పా, n × n-1 + 1గా. అంతమైందా? n of n-1 + 1 ఫార్ములా చెప్పాను మీకు. దీంతో 2 కాన్సెప్ట్స్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ చూడు ఒకసారి. స్కూల్ అసిస్టెంట్ వరకు బాగా ఉపయోగపడుతుంది, ఎస్జిటి వరకు కూడా. ఎందుకనంటే ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్యాటర్నే నేను చెప్తుంది. ఇది చూడు ఒకసారి. 13 × లేదంటే ఇది చూడండి, అంటే ఏ నెంబర్ అని తీసుకున్న పర్లా. 11 × 13 ఆన్సర్ ఎంత అవుతుంది అని అంటే 11కి 13కి మిడిల్లో ఉన్న నెంబర్ ఎవరు? 12 కాబట్టి 12² - 1 అంటే 12² అంటే 144 + 1 143 ఆన్సర్ అవుతుంది అని అక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. దీన్ని నేను ఇంకొద్దిగా మౌల్డ్ చేసి దీన్ని కొద్దిగా మార్చి ఒక రకమైన క్వశ్చన్ ఇస్తాను చూడండి. 11 × 13 -1 ఇటు వస్తే ఏమవుతుంది? +1 = 12²గా. అంతేనా? RHSలో ఉన్న -1 ఇటు వస్తే +1. 11 × 13 అంటే దీని అర్థం ఏంటి? 2 consecutive odd numbers, product of 2 consecutive odd numbers or product of 2 consecutive even numbers. 2 వరుస బేసి సంఖ్యల లబ్ధమైనా తీసుకోవచ్చు, లేదా 2 వరుస సరి సంఖ్యల లబ్ధాన్నైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 × 12 తీసుకున్నాను అనుకో, 10 × 12 + 1 ఆన్సర్ ఏమవుతుంది? 11² ఆన్సర్ అవుతుంది. 11² ఆన్సర్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. 10 12s are 120 + 1 121. 11² అన్న 121 కదా. అర్థమైందా? కాకపోతే మనకి టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఎలాగా? 10 × 12 ఆన్సర్ 11² - 1 అవుతుంది. ఈ ప్యాటర్న్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. నేను కొద్దిగా దీన్ని మార్చి చెప్తున్నా. ఎందుకనంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అన్న ఉద్దేశంతో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఎలాగ అడుగుతారు అన్న ఉద్దేశం మీకు చెప్పాలని -1ని ఇటువైపు తీసుకొచ్చారు. LHSలో తీసుకొస్తే +1 అయింది. తప్పే ఉంది, ఏదైనా ఆన్సర్ ఒకటే కదా. మన కన్వీనియంట్ ప్రకారం ఆ ప్యాటర్న్ మారుద్దాం. ఇప్పుడు 8th క్లాస్లో ఇచ్చిన ప్యాటర్న్స్ ఇవి నేర్చుకోవటం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా మనం ఖచ్చితంగా అవగాహన తీసుకోవాలి. ఈ క్వశ్చన్ చూసారా, మనకు అక్కడ ఏమిచ్చాడు? n³ n వరుస బేసి సంఖ్యలు మొత్తంగా రాసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ నుంచి ఈ క్వశ్చన్. అలానే దీని నుంచి స్క్వేర్ రూట్స్కి సంబంధించి వీటి మధ్య రిలేషన్ చూసాం. నెక్స్ట్ ఇక్కడ చూసాం, ఇక్కడ ఏంటి? 2 వరుస, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే ప్యాటర్న్, అలానే ఇంపార్టెంట్ ప్యాటర్న్. 2 వరుస బేసి సంఖ్యల లబ్ధమైనా పర్ల, 2 వరుస సరి సంఖ్యల లబ్ధమైనా పర్ల. ఇదిగో బేసి సంఖ్యలు, ఇవి వచ్చేసరికి సరి సంఖ్యలు, అంతే కదా. సరి సంఖ్యల లబ్ధమైన పర్ల, దాని వాల్యూ ఎంత అవుతుందంటే, దాని విలువ ఎంత అవుతుందంటే వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న స్క్వేర్లో నుంచి 1 తీసేయాలి. మనం ఏం చేసాం? తీసేసిన 1 ఇక్కడ కలిపాం. ఇదంతా ఎందుకు చెప్తున్నావు సార్? నార్మల్గా నేను ఇలా లెక్కేసుకుంటాను కదా, 13 3s are 143 అని, 13 13s are 143 అని నేను మల్టిప్లై చేసుకుంటాను కదా. ఇదిగో ఎగ్జామ్లో ఒకవేళ ఇలాగ అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ 431 × 433 + 1 విలువ ఎంత అని అడిగితే ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 431 × 433 + 1 కనుక చేస్తే ఏం చేస్తాం? నీట్గా 433 × 431 చేసి మొత్తాన్ని మల్టిప్లై చేసి +1 చేసి, అబ్బా ఇది దేనికి వర్గమూలం సార్ చెప్పాడు ఇలా కనుక్కోవాలి, డివిజన్ మెథడ్లో వర్గమూలం కనుక్కుందాం అని చేస్తే ఈ ఒక్క ప్రాబ్లంకి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. కనీసం ఎంత బాగా చేసేవాళ్ళని 5 నిమిషాలు పడుతుంది. నేను ఆన్సర్ చెప్తాను చూడు, సింపుల్గా 432 ఆన్సర్ అవుతుంది. 432 ఆన్సర్ అవుతుంది. ఒక్క సెకండ్ అయిపోయేదానికి 10 నిమిషాలు ఎందుకు? ఇంత 10 నిమిషాలు చేశాక కూడా కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు మనకి. అందుకని కాన్సెప్ట్ అనేది
కాంపిటేటివ్ ఎగ్జామ్లకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అనేది ప్రాణం. మ్యాథ్స్కి సంబంధించి నువ్వు అది కాకుండా ప్రాబ్లమ్స్ లాగా నేర్చుకుంటే వేస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క ప్రాబ్లం చెప్పా, ఈ ఒక్క ప్రాబ్లంని దీన్ని బట్టి కొడితే రేపు 512 ఇస్తేనే నీకు 8 అని అర్థమవుతుంది. ఇదే ఇస్తాడా? నేను కాదుగా ఇచ్చేది పేపర్, ఇదే ఇస్తారా? ఇవ్వరు. దీని మీద నేను మొత్తం అన్నిటినీ జాయిన్ చేసుకుంటూ నేను ఒక్కొక్క దాన్ని కాన్సెప్ట్ చెప్తూ ఉన్నా. ఈ కాన్సెప్ట్లో ఏది అడిగినా కానీ మీకు డిఎస్సిలో అడిగినా కానీ ఇంకా మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి ఇచ్చింది నేను √431 × 433 అంటే ఏంటి, 2 వరుస బేసి సంఖ్యల లబ్ధానికి ఒకటిని నేను యాడ్ చేశా, కూడా దాని వర్గం కావాలంటే వాళ్ళ మధ్య వర్గమూలం కావాలంటే వాళ్ళ మధ్యలో ఉన్న నెంబరే వర్గమూలం అవుతుంది. ఇక్కడ చూడు, దీని ఆన్సర్ ఏంటి, 431 × 433 + 1 వాల్యూ అంటే వీళ్ళ మధ్యలో ఉన్న వర్గం అవుతుందని చెప్పాను కదా. 432 స్క్వేరేగా, 432 స్క్వేరేగా. నాకు కానీ కావాల్సింది ఇది కాదు, రూట్ కావాలి, అవునా? స్క్వేర్ రూట్ కావాలి, వర్గమూలం కావాలి. అంటే వర్గమూలం ఇలా చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 432 ఆన్సర్ అవుతుంది. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఈ క్వశ్చన్ని చూడంగానే నార్మల్ కాన్సెప్ట్ తెలియకపోతే అస్సలు మా టెక్స్ట్ బుక్లో లేదు, ఇది ఇంకా మొత్తం తిరుగుతూ ఉంటాం అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు అని. కాదండి, గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన కాన్సెప్ట్ని మనం ఇలాగ మార్చుకుంటూ నేర్చుకోవాలి. మన స్కూల్ పిల్లలం కాదు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మనం ఇలాగ మౌల్డ్ చేసుకుంటూ ప్రతి ప్రాబ్లమ్ను కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్? ఇప్పటికి 3 కాన్సెప్ట్లు చెప్పా, ఎన్ క్యూబ్ది, తర్వాత స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ చెప్పా, తర్వాత స్క్వేర్ రూట్స్కి సంబంధించి చెప్పా. నెక్స్ట్ వచ్చేసరికి 2 వరుస బేసి సంఖ్యల లబ్ధానికి ఒకటిని కూడితే ఏమొస్తుంది, మధ్యలో ఉన్నది. 2 వరుస సరి సంఖ్యల లబ్ధానికి ఒకటి కూడా మధ్యలో. దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగ అడుగుతారో చెప్పా. √అని ఇస్తారు, నువ్వు అన్నిటిని మల్టిప్లై చేసి యాడ్ చేసి దాని నుంచి స్క్వేర్ రూట్ కనుక్కోవాల్సిన పనే లేదు, మధ్యలో ఉన్న సంఖ్య ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి దీనికి ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. 832 × 834 + 1 వాల్యూ ఎంతో చెప్పండి. నేను దీనికి ఆన్సర్ చెప్పను, మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు నాకు అర్థమైంది అని భావించి నెక్స్ట్ నుంచి ఇంతసేపు చెప్పకుండా ఉంటా. అర్థమైంది అనుకుంటున్నా. దీనికి ఆన్సర్ నా కామెంట్ సెక్షన్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్. Number of possible 4-digit numbers formed by the digits 7, 3, 2, 8 using each digit only one time. 7, 3, 2, 8 అంకెల్లో ప్రతి అంకెను కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని? ఇది చాలా సింపుల్ అండి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్దాం, అంతేగా. 4 3s are 12, 12 2s are 24, 24 1s are 24. ఎందుకు సార్ మరి ఇచ్చింది అని అంటే టెట్లో గమనిస్తే ప్రతి పేపర్లో ఈ మోడల్ ఖచ్చితంగా అడుగుతున్నారు. అలానే నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరంలా ఇలానే అడుగుతున్నారు. దీంట్లో ఒక సంఖ్య పునరావృతం అవుతుంది, ఒక సంఖ్య పునరావృతం అవ్వట్లేదు. అది కాన్సెప్ట్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ చక్కగా వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశా, యాప్లో కూడా ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా, కొంచెం జాగ్రత్తగా వాటిని కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మామూలుగా అయితే టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు చాలు. 4 ఇస్తారు, 4 ఫ్యాక్ట్ ఎన్ని అందే ఇస్తారు. ఒకవేళ ఇక్కడ 3 అంకెలే ఇచ్చాడు, నాకు 4 అంకెల సంఖ్య రావాలి, ఎలా చేయాలి అని అంటే అక్కడ చెప్పా. ఎందుకంటే ఈ మోడల్కి 12 ప్రాబ్లమ్స్ చేసి ఈ కాన్సెప్ట్ మీదే ఓన్లీ 12 ప్రాబ్లమ్స్, దాదాపు ఒక 40 to 50 మినిట్స్ వీడియో ఉంది, అది చేశాను. ఇప్పుడు నేను అది చెప్పాలంటే కొంచెం కష్టం. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఇంతవరకు అడుగుతున్నారు కాబట్టి ఇంతవరకు చెప్పా. దీనికి ఆన్సర్ ఏం లేదు. ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఇస్తే దాంతోపాటు 4 అనే ఇచ్చాడు. ఇక్కడ 4 అంకెలు ఇచ్చాడు, 4 అంకెల డిజిటే కావాలి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. 4 3s are 12, 12 2s are 24 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 13. The number that should be added to 4/5 times of 2/3 to get 3/4 is 3/4. No, ఇది 3/4 అండి, గుర్తుపెట్టుకోండి. టైప్ చేసేటప్పుడు ఇలా పడింది, ఎలా రాసినా 3/4 అది 314 కాదు, 3/4 గుర్తుపెట్టుకోండి. పొందటానికి 2/3కు 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు కలపవలసిన సంఖ్య
ఈ మోడల్లో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఇలాగా నాకు కావాల్సిన సంఖ్య కావాలి అని అంటే నా దగ్గర ఉన్న సంఖ్యకు ఎంత కలపాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళా, బిర్యానీ పొట్లం బిర్యానీ తిన్నా 150 రూపాయలు అని చెప్పాడు. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. 150 రూపాయలు బిల్లు కట్టాలంటే ఇంకా నాకు ఎన్ని రూపాయలు కావాలి? 50 రూపాయలు యాడ్ అవ్వాలి సార్. 50 రూపాయలు ఆన్సర్. అవన్నీ చిన్నవి నార్మల్గా మీరు చదివేస్తే చేసేస్తారు. నార్మల్గా ఈ మోడల్లో గత టెట్ పేపర్స్లో ప్రతి పేపర్లో వచ్చింది సేమ్ ఈ మోడల్లో. నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఎంత కలపాలి, అమౌంట్ రావాలంటే ఎంత తీసేయాలా, అలాగా అడుగుతూనే ఉన్నారు ప్రతి పేపర్లో. కానీ అడిగిన దాంట్లో కొంచెం డిఫరెంట్గా అడిగిన క్వశ్చన్ ఇది కాబట్టి నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ మోడల్ చాలా బాగా యూజ్ అవుతుంది. 3, 4, 5 క్లాసెస్లో ఎక్కువగా ఉన్నవి ఇవే ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అనే కాన్సెప్ట్లో ఫండమెంటల్ ఆపరేషన్స్ చతుర్విధ ప్రక్రియకు సంబంధించి ఈ మోడల్ ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఒక బిట్ వస్తుంది. మిగిలినవన్నీ మీకు తెలుసు. నా దగ్గర 20 గోళీలు లేదంటే నా దగ్గర 254 రూపాయలు ఉన్నాయి, నాకు 450 రూపాయలు కావాలి అని అంటే 254 రూపాయలకి ఎంత కలపాలి అవన్నీ మీరు చేసేస్తారు. యాడ్ చేసేస్తారు. మన యాప్లో జాయిన్ అయిన వాళ్ళు అయితే ఇంకా అద్భుతంగా చేసేస్తారు. ఆ క్వశ్చన్లు అన్నింటిని కూడా నీట్గా నేను టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా చెప్పాను కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఫ్రాక్షన్స్లో ఉంది అన్న ఉద్దేశంతో నేను డిఫరెంట్గా ఉంది అన్న ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. కొంచెం జాగ్రత్తగా చూడండి. 4/5 టైమ్స్ ఆఫ్ 2/3. 4/5ని టైమ్స్ అంటే ఇంటూనేనండి, మల్టిప్లై చేయటమే. రెట్లు అన్నారు కాబట్టి మనం మల్టిప్లై చేయాలి. క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3/4ను పొందటానికి ఎంత పొందటానికి? 3/4 పొందడానికి 3/4ని మనం 3/4 రావడానికి 2/3కి 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు ఎంత కలపాలి? కలపవలసిన సంఖ్య ఎంత? కలపవలసిన సంఖ్య నీకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నావు. మళ్ళీ చెప్తున్నా, 4/5 రెట్లు 2/3కి 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు ఏ సంఖ్య కలిపితే 3/4 వస్తుంది? మళ్ళీ ఇంకొకసారి, 2/3ని 4/5 రెట్లు చేయగా వచ్చే సంఖ్యకు ఏ సంఖ్యను కలిపితే 3/4 వస్తుంది? అదేగా నేను రాసింది ఇక్కడ. మల్టిప్లై చేయి. 4 2s are 8/3 5s are 15 లేదా 5 3s are 15 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 3/4. ఇలాగ నువ్వు ఫ్రాక్షన్స్ ఇచ్చాను కాబట్టి ఇలాగ రాశాను. నెంబర్స్ ఇచ్చి ఉంటే నార్మల్ న్యాచురల్ నెంబర్స్ కానీ ఇంటీజర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ ఇస్తే వాటిని కూడా సేమ్ ఇలాగే ఒక్క స్టెప్ కనుక నువ్వు రాసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వవు. నీకు కావాల్సిన సంఖ్యను ఈక్వల్ టు తర్వాత రాసుకో, నీ దగ్గర ఉన్న సంఖ్యను రాసుకో, ఇక్కడ కలపాలంటే +x రాసుకో, తీసేయాలంటే -x రాసుకో, సరిపోతుంది. అక్కడి నుంచి మార్పులు చేర్పులు ఏం చేయాలంటే సింపుల్గా అర్థమైపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ చేంజ్ చేద్దాం చూడండి, 3/4. 8/15 ఇక్కడ యాడ్ చేస్తుంది కదా, ఇటు వస్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది. 8/15 3/4 మైనస్ 8/15. ఇప్పుడు 4కి 15కి ఎల్సిఎం తీస్తే 60 ఆన్సర్ వస్తుంది. 60 ఎల్సిఎం వస్తుంది. 4కి 15కి ఎల్సిఎం తీస్తే 60 ఎల్సిఎం. ఒక్క నిమిషం ఆగను, కొంచెం నీట్గా రాద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చేసరికి 60 వస్తుంది. 4 అకౌంట్లో 60 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 15 సార్లు. 15 3ల 45. 15 3s are 45 మైనస్ 15 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 8s are 32. 4 8s are 32. ఇలాంటి చిన్న క్యాలిక్యులేషన్స్ మీద ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలండి, లేకపోతే ఇబ్బంది పడతాం. ఇప్పుడు నేర్పించడం కష్టం. కుదిరినప్పుడు నేను క్యాలిక్యులేషన్స్ మీద వీడియో చేస్తా, నేర్చుకోండి. 43 మైనస్ 32 అంటే 13/60. 13/60 ఏం లేదు, ఈ రెండింటికి ఎల్సిఎం తీసాం, 60 వచ్చింది. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 4 టేబుల్లో 60 అనేది 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 15 ఇంటూ న్యూమరేటర్లో ఉన్న సంఖ్య అంటే 11లో ఉన్న సంఖ్య, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టేవాళ్ళం. 15 అకౌంట్లో 64 సార్లు పోతుంది కాబట్టి న్యూమరేటర్లో 11లో 8 ఉంది, 4 8 32 తీసేస్తే 13/60. డి ఆన్సర్. ఈ క్వశ్చన్ ఇవ్వడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేపర్లో ఈ మోడల్లో క్వశ్చన్ ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో కొద్దిగా డిఫరెంట్గా ఫ్రాక్షన్స్ మోడల్లో ఇచ్చాడు కాబట్టి ఈ క్వశ్చన్ని నేను చూసా, ఈ క్వశ్చన్ని నేను ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇఫ్ ఏ కామా బి ఆర్ ట్విన్ ప్రైమ్స్, ఏ గ్రేటర్ దెన్ బి, దెన్ తెలుగులో చూడండి, ఏ కామా బిలు కవల ప్రధాన సంఖ్యలు
ఏ గ్రేటర్ దాన్ బి అయినా కింద ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్ రైట్ అని అడిగాడు మనల్ని. ఒకసారి చూడు, ట్విన్ ప్రైమ్స్ ఏబి అనే రెండు కూడా ట్విన్ ప్రైమ్స్ అన్నారు. కవల ప్రధాన సంఖ్యలు అన్నారు. కవల ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అంటే రెండు కండిషన్లు ఉంటాయి. ఒక కండిషన్ వచ్చేసరికి 2 కూడా ప్రధాన సంఖ్యలు అయ్యాలి. కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలి అని అంటే 2 కండిషన్లు ఉంటాయి. ఒక కండిషన్ వచ్చేసరికి 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయ్యే ఉండాలి. 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా వాటి మధ్యలో భేదం 2 ఉండాలి. వాటి మధ్యలో డిఫరెన్స్ 2 ఉండాలి. ఈ 2 కండిషన్స్ అయితేనే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఏ కామా బి ఆ ట్విన్ ప్రైమ్స్ అని ఇచ్చేశారు. ఏ కామా బిలు కవల ప్రధాన సంఖ్యలు అని ఇచ్చేశారు. ఇప్పుడు ఇవి 2 కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలి అని అంటే 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏ బి 2 కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అలానే వాటి మధ్యలో డిఫరెన్స్ 2 అయి ఉండాలి. ఇక్కడ నుంచి ఏ ఈక్వల్ టు -b నటు తీసుకెళ్తే +b అవుతుంది. 2 + b అన్నా b + 2 అన్నా ఒకటే దాంట్లో వచ్చే మార్పు ఏమీ లేదు, ప్రాబ్లం లేదు, అంతే కదా. ఇప్పుడు 2 + 3 అన్నా 3 + 2 అన్నా 5గా వచ్చేది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు b+2 ఆన్సర్ అవుతుంది. రేపు 2 + b అని ఇచ్చిన ప్రాబ్లం లేదు, 2 + b కూడా రాసుకోవచ్చు. దీని నుంచి ఇలా కూడా ఇవ్వచ్చు కదా, -b ఇలానే ఉంచి 2 + a ఇటు వస్తే -a. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేసాం అనుకో, b ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేస్తే ఒకటే గుర్తుపెట్టుకో, సైన్స్ మారుతాయి. ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. దీన్ని ఆర్డర్లో రాసుకుంటే b ఈక్వల్ టు a -2 అవుతుంది. a + 2 కాదు, గుర్తుపెట్టుకో a -2. కారణం ఏంటి? 2కి ముందు మైనస్ ఉంది కాబట్టి. మీరు గమనిస్తే ఈ ఆప్షన్ చూడండి, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎంత బాగా ఇచ్చారో. అన్ని ఆప్షన్స్ కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ a + b ఉంది, 2 ఆప్షన్స్ ఒకే పడినట్టు ఉన్నాయి, ఏం పర్లేదు. ఆన్సర్ మనకు వచ్చేసింది కదా, b + 2 అని, ప్రాబ్లం ఏం లేదు. లేదనుకుంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏదైనా పర్లా, మనకు ఆన్సర్ వచ్చేసింది కదా, ఆన్సర్ తెలుసు కదా మనకి. ఈ రెండిట్లో ఏదైనా రైటేనండి. మళ్ళీ ఇక్కడ అది రావాలేమో, సార్ తప్పు చేశారేమో అనుకోకండి. 2 + b అన్నా b + 2 అన్నా రెండిట్లో ఏది రాసినా పర్లా. ఇక్కడ మాత్రం ఎందుకంటే సింబల్స్ సేమ్గా ఉన్నాయి కదా, 2 అడిషనలే కదా. ఇక్కడ మాత్రం b ఈక్వల్ టు a -2 అంటే ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకో. a ఈక్వల్ టు ఏ బీలు 2 ప్రైమ్ నెంబర్స్ ట్విన్ ప్రైమ్స్ అయితే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఇదైనా అవుతుంది. b ఈక్వల్ టు a -2 అని అవుతుంది. a ఈక్వల్ టు b + 2 లేదా b ఈక్వల్ టు a -2, ఈ 2 కండిషన్ గుర్తుపెట్టుకో. రేపు ఒకవేళ ఎగ్జామ్లో ఈ కండిషన్ ఇస్తారు, అంతే కదా. ఇచ్చిన క్వశ్చన్ని ఇచ్చిన ఆప్షన్స్తో యాస్టీస్గా ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడతాడు? ఎగ్జామ్లో కూడా అలా ఇవ్వడానికి కూడా కుదరదు కదా. ఇస్తే బట్టి కొట్టేసి అదే వెళ్ళిపోతాం కదా, ఆన్సర్లు అయ్యి రాస్తాం కదా. అందుకని గుర్తుపెట్టుకో. ఒకవేళ రేపు ఇదే క్వశ్చన్ అడగాలనుకుంటే ఆప్షన్లు ఇది ఉంటుంది చూడండి. నువ్వు ఎట్ట చెప్తున్నావు సార్? నాకు ఎనాలిసిస్ చేశానండి చెప్తుంది, నాకు ముందు తెలిసినవి అనుకోకండి, మళ్ళీ పొరపాటు పడకండి. ఎనాలిసిస్ చేసాయి రేపు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ బాగుంది నచ్చింది అనుకొని ఇస్తే ఆప్షన్ ఏ ఒకటి మార్చి ఇవ్వాలిగా. అందుకని ఆప్షన్స్ మార్చి b ఈక్వల్ టు a -2 ఇస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అంటే ఏం లేదు, a అనేది పెద్ద సంఖ్య, b అనేది చిన్న ప్రధాన సంఖ్య. నీకు ఏ కావాలంటే bకి 2ని కలపాలి, b కావాలంటే ఏలో నుంచి 2ని తీసేయాలి. ఎందుకంటే వాడి మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి. అర్థమైంది అనుకుంటున్నా? అర్థమైంది కదా. ఈ రెండిట్లో ఏ ఆన్సర్ అన్న రైట్ అవుతుంది. ఇక్కడ ఒకటే ఆన్సర్ నీకుంది కాబట్టి a ఈక్వల్ టు b + 2. రేపు ఒకవేళ ఈ ఆప్షన్ ఇచ్చినా రైట్ అవుతుంది. b ఈక్వల్ టు a -2 ఎలా వచ్చిందో కూడా మీకు చెప్పాను. ఏం లేదు, -b, a ఇటు వస్తే -a, మైనస్తో మనం మల్టిప్లై చేస్తే సింబల్స్ మారుతాయి. వీటి పొజిషన్స్ మార్చాం, ఎక్స్ప్రెషన్ ఒక పొజిషన్ మార్చాం. b ఈక్వల్ టు a -2. ఇంకా దీనికి మించి అంత వద్దు, టైం వేస్ట్ వద్దు. నెక్స్ట్ వచ్చేసరికి 15th క్వశ్చన్. 12a 1 to a ప్లస్ 6ab ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? a09 అని ఇచ్చాడు. ఈ మెథడ్ అక్కడ ఏ స్థానంలో విలువ ఎంత, ఏ యొక్క విలువ ఎంత అని అడిగారండి. చూడండి, ఇది చేయడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగించమంటారు. ఎక్స్పాండ్ ఫామ్ విస్తరణ రూపం అంటాం.
అయితే ఈ రెండింటికంటే కూడా నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చాలా బెస్ట్ ఆప్షన్. రీజన్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇప్పుడు చూడండి ఒకసారి ఏబి ఇచ్చారు. ఏబి 9 రావాలంటే నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 1 + 8 రాదా, 2 + 7 రాదా, 3 + 6 రాదా, తర్వాత 4 + 5, నెక్స్ట్ 5 + 4, నెక్స్ట్ 3 + 3 అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇవన్నీ చేస్తే ఎట్ట కూర్చుంటావు. ఆప్షన్స్లో అయితే నీకు 4గా ఉండేది, ఆ 4ట్లో ఏదో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసేది కదా. అందుకని దీనికి బెస్ట్ ఆప్షన్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ బెస్ట్ ఆప్షన్. ఒకసారి చూడు, A1 ఉంది, నీకు ఏ విలువ కావాల్సింది, ఇదిగో ఏ యొక్క విలువ కావాలి, ఏ యొక్క విలువ ఏ ఇక్కడ ఉందండి, ఇక్కడ కూడా ఉందిగా. ఈ రెండు నెంబర్స్లో ఈ రెండిట్లో ఏ సంఖ్య లేదు కాబట్టి ఈ రెండింటిని కాసేపు పక్కన పెట్టు. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ ఏ ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే నీకు సింపుల్గా ఉంటుంది కదా, అంతేనా? సింపుల్గా ఉంటుందా లేదా? ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏ స్థానంలో నువ్వు 1 పెడితే 2 + 1 ఎంత అవుతుంది, 3. ఇక్కడ 0 ఉంది. నువ్వు ఒక్కటి ఆలోచించు లాజిక్గా, 2కి నువ్వు ఏ సంఖ్య కలిపినా 0 వస్తుందా? రాదు సార్. నేను చెప్పే పదం జాగ్రత్తగా విను, తప్పు పట్టమాక. 2కి ఏ సంఖ్యను కలిపినా 0 వస్తుందా? 0 అయితే రాదు సార్. మరి ఇక్కడ 0 ఎందుకు వచ్చింది? 0 రావాలంటే నాకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది సార్. 2కి నేను ఏదన్నా సంఖ్యను కలిపితే లేదంటే ఏదన్నా అంకెను కలిపితే 10 రావాలి సార్. 10 వచ్చినప్పుడే ఇక్కడ 0 వస్తుంది. 10 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం సార్, క్యారీ చేసేస్తాం అక్కడికి. అర్థమైంది కదా, స్థాన మార్పిడి చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, 2కి ఏదైనా ఒక అంకెను లేదా ఏదైనా ఒక సంఖ్యను కలిపితే ఏదైనా ఒక నెంబర్ని కలిపితే అది 0 రావాలి అంటే ఖచ్చితంగా అది 10 రావాల్సిందే. 0 రాదు కదా, 10 రావాల్సిందే. 10 వచ్చిందని అంటే 2కి మనం 8 కలిపితేనే 10 వచ్చేది, అంతేనా? ఆన్సర్ అయిపోయింది అక్కడే. అక్కడ ఒక్కసారి లాజిక్గా ఆలోచిస్తే ఆన్సర్ అయిపోతుంది. అలానే వీటిల్లో ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ బెస్ట్. ఒకవేళ ఇక్కడ చూడండి, ఈ 2 అవుతాయో లేదో, ఏ ప్లేస్లో నేను 8 రాసా, బి ప్లేస్లో 1 రాసా, ఏ + 1 9 అయిందిగా. ఇప్పుడు ఏ ప్లేస్లో 8 ఉంది అనుకో, నువ్వు అనుకున్నది రైట్ రాంగా చెక్ చేయి. 8 అనుకో, 2 + 8 ఎంత, 10. 10లో 0 ఇక్కడ రాస్తావు, 1 ఇక్కడ రాస్తావు. 1 + 1 2, 2 + 6 8. ఇదిగో ఏ 8 వచ్చేసిందా లేదా? వచ్చిందా లేదా? అంటే 3 చోట్ల ఏ ఉంది, 3 ప్లేసెస్లో కూడా ఏ 8 వచ్చింది. కాబట్టి ఆన్సర్ 8. దీంట్లో కొద్దిగా లాజిక్, కామన్ సెన్స్, అలానే కొద్దిగా ఆప్షన్ వెరిఫికేషన్ కనుక చూసుకుంటే చాలా సింపుల్. ఈ మోడల్ క్వశ్చన్ కూడా ప్రతి షిఫ్ట్లో వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏపీ వార్డు ఆంధ్రప్రదేశ్లో టెట్ రాస్తున్న వారికి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ప్రతి 2 షిఫ్ట్లో ఒక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. వాటిని సింపుల్గా లాజిక్గా ఇలాగ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటూ వచ్చిన ఆన్సర్ని గుడ్డిగా టక్కమని పెట్టేయకుండా మిగిలిన వాటిని కూడా వెరిఫై చేయేలాగా. 8 వచ్చింది, 8 + 1 9 రావడానికి ఛాన్స్ ఉంది. ఇక 2 + 8 అంటే 10, 0 ఇక్కడ వచ్చింది, 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 + 1 2 + 6 8 సరిపోయింది, క్లియర్ అని 8 ఆన్సర్ రాసేయచ్చు. ఆన్సర్ ఏంటంటే 8. నెక్స్ట్ 16th క్వశ్చన్ 16వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈస్ కోప్రైమ్స్ బట్ నాట్ ట్విన్ ప్రైమ్స్? క్రింది వానిలో పరస్పర ప్రధాన సంఖ్యలై కవల ప్రధాన సంఖ్యలు కాని జత. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, వాటిని కాని జత. ఈ బిట్ ఇవ్వడానికి నేను ఎందుకు ఇచ్చాను అని అంటే కాన్సెప్ట్ నేర్పిద్దాం మీకని. ఇదిగో కోప్రైమ్స్ అంటే తెలుగులో వచ్చేసరికి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు. ఈ రెండింటికి నేను చిన్న కండిషన్ చెప్తాను, జాగ్రత్తగా విను. కోప్రైమ్స్ అవ్వాలి అని అంటే ఒకే ఒక కండిషన్ ఉంది. కోప్రైమ్స్ అవ్వాలి అంటే ఒకే ఒక కండిషన్ ఉంటుంది. ఆ ఒక్క కండిషన్ ఏంటి? ఆ రెండు సంఖ్యలో ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అంటే ఆ 2 సంఖ్యలు నీకు కళ్ళ కనపడే 2 సంఖ్యలు ఏ ఎక్కంలో పోకూడదండి. ఫ్యాక్టర్స్ అంటే మీకు తెలుసు కదా, కామన్ 1 తప్ప ఏ కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఆ 2 నెంబర్స్ని మనం కోప్రైమ్స్ అంటాం, గుర్తుపెట్టుకో. కోప్రైమ్స్ అవ్వాలి అని అంటే ఆ 2 ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ ఉందా? లేదు సార్. ఆ 2 ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ ఉందా? లేదు సార్. మరి ఏంటి రూలు? ఆ రెండింటి మధ్యలో కూడా 2 డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, ట్విన్ ప్రైమ్స్ నుంచి వద్దాం. ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అని అంటే 2 సంఖ్యలు కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఉండాలి, 2 సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు అయ్యే ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. తర్వాత వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలని చెప్పా?
2 ఉండాలి అని చెప్పి ఇందాక చెప్పింది. ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అని అంటే 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయి ఉంటూ వాటి మధ్య భేదం 2 ఉండాలి కన్ఫర్మ్గా. కో ప్రైమ్స్కి ఈ 2 కండిషన్స్ అవసరం లేదు. అంటే 2 సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, అవ్వకూడదు అనడంలా, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వాలని కండిషన్ ఏమీ లేదు. అలానే వాటి మధ్యలో భేదం 2 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా 2 ఉండాలి అని దీనికి ఉన్నట్లుగా కండిషన్ ఏమీ లేదు. అంటే వాటి మధ్యలో భేదం ఎంత ఉన్నా పర్లా, అవి 2 ప్రైమ్ నెంబర్స్ అయినా అవ్వకపోయినా పర్లా. కానీ ఒకే ఒక కండిషన్ ఉంది. అదేంటి? నో కామన్ ఫ్యాక్టర్స్. నో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏ ఉమ్మడి కారణాంకం ఉండకూడదు. వాటికి ఏం లేదండి, ఇచ్చిన సంఖ్యలు 2 కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్, అంటే 2 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 2 కామన్గా ఏ టేబుల్తో క్యాన్సిల్ అవ్వకూడదు, ఒక టేబుల్లో తప్ప. చూడు ఒకసారి, 3, 5 ఈ 2 ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ అన్నిటిని ఒకసారి లుక్ చేద్దాం. 7, 9 ఇక్కడ తేలిపోయింది కదా మనకి. 3, 5 2 ప్రైమ్ నెంబర్సే, ట్విన్ ప్రైమ్ అవుతుంది. మరి కో ప్రైమ్ అవ్వదా సార్? కో ప్రైమ్ కూడా అవుతుంది. ఇప్పుడు 3కి 5కి మళ్ళీ చెప్తున్నా, ఈ కాన్సెప్ట్ చెప్పడానికి నేను ఈ బిట్ ఇచ్చింది, జాగ్రత్తగా విను. ట్విన్ ప్రైమ్స్ అన్నీ కూడా కో ప్రైమ్స్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నా, ట్విన్ ప్రైమ్స్ అన్నీ కూడా కో ప్రైమ్స్ అవుతాయి. ట్విన్ ప్రైమ్స్ అన్న ప్రతి ఒక్కటి కో ప్రైమ్ అవుతుంది. కానీ కో ప్రైమ్ అయినవన్నీ కూడా ట్విన్ ప్రైమ్స్ అవ్వవలసిన అవసరం లేదు. అవ్వనవసరం లేదు అంటున్నా. అంటే దాని అర్థం ఏంటి? కో ప్రైమ్స్ అన్నీ ట్విన్ ప్రైమ్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పరస్పర ప్రధాన సంఖ్యలన్నీ కూడా కవల ప్రధాన సంఖ్యలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ దీనికి రివర్స్లో కవల ప్రధాన సంఖ్యలన్నీ కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు ఖచ్చితంగా అవుతాయి. ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, రేపు ట్రూ ఆర్ ఫాల్స్లో ఇవ్వచ్చు ఏ స్టేట్మెంట్ రైట్ అని. అందుకని జాగ్రత్తగా విను. కో ప్రైమ్స్ అన్నీ కూడా అంటే పరస్పర ప్రధాన సంఖ్యలన్నీ కూడా కవల ప్రధాన సంఖ్యలు అవ్వనవసరం లేదు. అంటే దీని అర్థం ఏంటి? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కవల ప్రధాన సంఖ్యలన్నీ కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇది కవల ప్రధాన సంఖ్య, ట్విన్ ప్రైమ్ నెంబర్ 3, 5. అలానే కో ప్రైమ్ నెంబర్ కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు కూడా. పరస్పర ప్రధాన సంఖ్య అవ్వాలి అంటే రూల్ ఏంటి? ఈ 3, 5 2 కూడా ఒకటే ఎక్కనో తప్ప ఏ ఎక్కనో పోకూడదు. ఇంకే ఎక్కనో పోద్ది చెప్పండి, ఒకటే ఎక్కనో తప్ప. నెక్స్ట్ చూడు, 7, 9 ఇక్కడే ఆన్సర్ నీకు వచ్చేసింది. రీజన్ ఏంటి? 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, 7 ప్రధాన సంఖ్య, 9 ప్రధాన సంఖ్య కాదు కదా, అంతేనా? ఇప్పుడు ట్విన్ ప్రైమ్ అవ్వాలి అంటే 2 ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి కదా, అంటే ఇది ట్విన్ ప్రైమ్ కాదు అని అర్థం. కో ప్రైమ్ అవుతుందా లేదో చూడు ఒకసారి. 7, 9 ఈ 2 అంకెలు లేదా ఈ 2 సంఖ్యలు ఏదైనా కామన్ ఎక్కడో పోతుందా? ఏదైనా ఎక్కడో పోతుందా? 7, 9 ఏదైనా ఒకే ఎక్కడో పోతుందా? పోవట్లేదుగా. కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు కదా. కాబట్టి ఆన్సర్ బీనే. గుర్తుపెట్టుకో. 17, 19 2 కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. అదే ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్ 2 అవుతాయి. 13, 29, 31 2 ప్రైమ్ నెంబర్సే కాబట్టి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి, కో ప్రైమ్స్ అవుతాయి. కో ప్రైమ్ అయ్యి అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యి కవల ప్రధాన సంఖ్యలు కాని జత వచ్చేసరికి ఆన్సర్ ఆప్షన్ బి 7, 9. ఎందుకు కాదు సార్? 9 అనేది ప్రధాన సంఖ్య కాదు కదా. 9 అనేది ప్రధాన సంఖ్య కాదు కదా. ఈ 2 కండిషన్లు ఒక కండిషన్ అది ఒబే చేయలేదు కాబట్టి అది కో ప్రైమ్ అవుతుంది. ఇది ట్విన్ ప్రైమ్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 17th క్వశ్చన్, 17వ క్వశ్చన్, 17th క్వశ్చన్. ఇది డైరెక్ట్ లాస్ట్ అడిగిన బిట్ అండి. లాస్ట్ ఎట్లో ఇఫ్ రూట్ 100.2001 ఈక్వల్ టు 10.01 అండి, 10.01, దెన్ రూట్ 0.01002001 ఈక్వల్ టు హౌ మచ్, ఎంత అని అడిగారండి. ఒకసారి చూడు. రూట్ లోపల నేను ఒక కండిషన్ చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. స్క్వేర్ రూట్ లోపల పాయింట్ తర్వాత డెసిమల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. స్క్వేర్ రూట్ నుంచి దీనికి వర్గమూలంలో 2 ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, స్క్వేర్ రూట్లో 4 ఉంటే దాని యొక్క అంటే రూట్లో 4 ఉంటే దాని యొక్క వర్గమూలం వచ్చేసే వర్గమూలంలో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 2 అంకెలు ఉంటాయి. ఒకవేళ 2 ఉంటే 1 అంకె ఉంటుంది, 6 ఉంటే 3 వస్తాయి, 8 ఉంటే 4 అంకెలు ఉంటాయి. అర్థమైంది కదా.
ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి. ఒకవేళ 10 ఉంటే 5 వస్తాయి. ఇంకా 10 ఉండేటట్లుగా మీకు అంత ఇబ్బంది పెట్టరు, ఇబ్బంది ఏం లేదు. 10 ఉంటే 5 వస్తాయి. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి రూట్లో నుంచి బయటకు వచ్చాక 2 అంకెలు ఉన్నాయి. క్లియరా? నీకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ 3 అంకెలు ఉంటే, రూట్ లోపల 3 అంకెలు ఉంటే, రూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని అంకెలు ఉంటాయి? దీనికి అసలు వర్గమూలమే ఉండదు. ఇంకా నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు. కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది పోస్ట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.2 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది చెప్పి టైం వేస్ట్ ఎందుకు, ఒకటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను చూడండి. నెంబర్లో ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, దాన్ని స్క్వేర్ చేస్తే 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, 2 digits ఉన్నాయి కదా, స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 4 కనుక ఉంటే దాన్ని స్క్వేర్ రూట్ చేస్తే 2 వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. రివర్స్ అండి, ఇక్కడే చెప్తున్నాను చూడండి. నెంబర్లో 2 digits కనుకుంటే పాయింట్ తర్వాత 2 digits ఇస్తే దాన్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. స్క్వేర్ నెంబర్లో అంటే రూట్ లోపల పాయింట్ తర్వాత 4 digits ఉంటే స్క్వేర్ రూట్ నుంచి బయటకు వస్తే 2. మళ్ళీ చెప్తున్నా, 2 digits ఉన్నాయి అనుకో నార్మల్ నెంబర్లో, దాన్ని స్క్వేర్ చేస్తే 4 digitsకి చేంజ్ అవుతుంది. రూట్ లోపల 4 ఉంటే రూట్ నుంచి బయటకు వస్తే 2 ఉంటుంది. ఇక్కడ బేస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే ఖచ్చితంగా రూట్లో నుంచి బయటకు వస్తే దానికి స్క్వేర్ రూట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ఇంతకు మించి మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. స్క్వేర్ రూట్ లోపల 4 అంకెలు ఉంటే బయటకు వచ్చేసరికి 2 అంకెలుగా మారిపోతుంది. 6 ఉంటే 3, ఒకవేళ 3 ఉంటే దాన్ని స్క్వేర్ చేస్తే 6 అంకెలు వస్తాయి. 4 ఉంటే దాన్ని స్క్వేర్ చేస్తే వర్గం చేస్తే 8 వస్తాయి. 8 ఉన్నదానికి వర్గమూలం కనుక్కుంటే 4 వస్తాయి, 4 స్థానాలు వస్తాయి. 6 ఉన్నదానికి వర్గమూలం కనుక్కుంటే 3 స్థానాలు వస్తాయి, 3 అంకెలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. 2 ఉంటే 1 అంకె వస్తుంది, 4 ఉంటే 2 అంకెలు వస్తాయి, 10 ఉంటే 5 అంకెలు వస్తాయి. అంతవరకు క్లియర్. ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి కాబట్టి వర్గమూలంలో 2 అంకెలు మాత్రమే ఉంటాయి. స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే 2 అంకెలు మాత్రమే ఉన్నాయి. చూడండి పాయింట్ తర్వాత. ఓకే, ఇంతవరకు డౌట్ ఏం లేదు. మనకి ప్యాటర్న్ కూడా ఇచ్చేశారు, నార్మల్గా అది రైటే. నెక్స్ట్ చూడండి ఏం చేశారు, ఈ పాయింట్ని అంటే నార్మల్గా సంఖ్య ఏమి మారలా, నెంబర్ ఏమి మారలా. ఇక్కడ ఉండాల్సిన పాయింట్ని 1 2 3 4 4 స్థానాలు ఎడమ వైపుకి వెనకాలకి పెంచాడు. అంతేగా, ఇక్కడ ఉండాల్సిన పాయింట్ని 4 స్థానాలు వెనక్కి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఉంచాడు పాయింట్. అవునా? ఇక్కడ కూడా అంతే. ఆన్సర్ నార్మల్గా ఇక్కడ ఉంది కదా, ఇదిగో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 10.01 కదా. ఇక్కడ ఉన్నదాన్ని నువ్వు కూడా 4 స్థానాలు వెనక్కి తీసుకుంటావు, 2 స్థానాలు వచ్చినాయి. ఇంకా ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఏం చేస్తావు, వెంటనే ఒక్క నిమిషం, 4 కాదండి, సారీ, చిన్న కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, రూట్ లోపల 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసరికి 2 ఉన్నాయి పాయింట్ తర్వాత. ఇక్కడ క్వశ్చన్లో ఏం చేశారు, సేమ్ అదే నెంబర్ని పాయింట్ 4 స్థానాలు ఇటు తీసుకొచ్చాడు. రూట్ లోపల 4 స్థానాలు తీసుకొచ్చారంటే రూట్ నుంచి బయటకు వస్తే ఎన్ని స్థానాలు? 2 స్థానాలేగా. కాబట్టి ఇక్కడ పాయింట్ 0. ఆన్సర్ వచ్చేసరికి 0.1001 గుర్తుపెట్టుకో. రూట్ లోపల ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి పాయింట్ తర్వాత. బయటకు వచ్చేసరికి 4 రావాలి. ఆ 4 కూడా ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చారు. దీని ఆన్సర్ 10.01 అని. తర్వాత ఏం చేశారు, ఇక్కడ ఉండాల్సిన పాయింట్ని అంతేగా, 100.2001 కదా. ఇక్కడ ఉండాల్సిన పాయింట్ని రూట్లో 4 స్థానాలు ఎడం వైపుకి తీసుకెళ్లారు. 4 స్థానాలు తీసుకెళ్లారంటే దాన్ని బయటికి తీస్తే ఎన్ని స్థానాలకి తీసుకెళ్ళాలి మనం? కేవలం 2 స్థానాలు. ఎందుకని? రూట్ లోపల 4 స్థానాలు, బయటకి 2 స్థానాలు. 2 స్థానాలు ఎడం వైపుకి తీసుకెళ్ళాలి. ఒకవేళ కుడివైపుకి తీసుకెళ్ళి ఉంటే మనం కూడా కుడివైపుకి తీసుకెళ్లే వాళ్ళం. ఎడం వైపుకి తీసుకొచ్చారు కాబట్టి 4 స్థానాలు, దాంట్లో సగం 2 స్థానాలు కాబట్టి 2 స్థానాలు ఎడం వైపుకి తీసుకొచ్చి పాయింట్ పెట్టి ఇదిగో ఇక్కడ 0 రాసేసాం. ఆన్సర్ వచ్చేసరికి 0.1001 ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు తెలిసిందే KSA స్టడీస్ అనే యాప్ ఉంది మనకి. దాంట్లో మ్యాథ్స్ క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఈరోజు డేట్ 6-7 వరకు మాత్రమే ఆఫర్ ఉంటుందండి. తర్వాత ఖచ్చితంగా నేను దీన్ని పెంచవలసిన ఉంటుంది, ఖచ్చితంగా పెంచుతాను. ఇది కూడా నార్మల్గా అయితే ఈ రోజు నుంచి పెంచాల్సింది కాస్ట్.
కానీ అడుగుతున్నారు, ఇప్పుడే చూస్తున్నాం సార్ వీడియోస్, మాకు కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతున్నారని చెప్పనిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ వారికి అయితే కేవలం 149 రూపాయలేనండి. తెలంగాణ వారికి అయితే కేవలం 199 రూపాయలు ఆంధ్రప్రదేశ్ వారికి. ఆ తెలంగాణ వారికి 149 రూపాయలు. వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ వారికి 12 మంత్స్, తెలంగాణ వారికి 8 మంత్స్. వీరికి కొద్దిగా సిలబస్ ఎక్కువ ఉంటుంది, వ్యాలిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారికి కొద్దిగా 50 రూపీస్ పెంచాను. తెలంగాణ వారికి వ్యాలిడిటీ తక్కువ, సిలబస్ తక్కువ కాబట్టి 149 రూపీసే. గుర్తుపెట్టుకో, కేవలం టెట్ వరకే లేదా కొన్ని వీడియోస్ చేసి ఆపను. డిఎస్సి అయిపోయేంత వరకు ఖచ్చితంగా మంచి వీడియోస్ మన ఛానల్లో మన యాప్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా హామీ అంటే డిఎస్సి అయిపోయేంత వరకు మన ఛానల్ తరపున, మన యాప్ తరపున మ్యాథ్స్ సబ్జెక్టుకి సంబంధించిన 100% సపోర్ట్ నేను అందిస్తూనే ఉంటా. మారే కొద్ది క్వశ్చన్ ప్యాటర్న్స్ మారే కొద్ది, సిలబస్ మారే కొద్ది, ఏమైనా ఎడిషన్ ఏమైనా చేయాలన్నా కానీ మీరు అమౌంట్ మళ్ళీ నాకు పే చేయాల్సిన అవసరం లేదు. ఇదే అమౌంట్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. డిఎస్సి వరకు, డిఎస్సి కూడా గుర్తుపెట్టుకో. అంటే నువ్వు ఈ వ్యాలిడిటీ అయిపోయేంత వరకు మన క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఇంతకంటే తక్కువ ఆఫరు, ఇంతకంటే తక్కువ అమౌంట్ ఎక్కడా నాకు తెలిసి ఉండదు. గుర్తుపెట్టుకోండి, అమౌంట్ని ఎప్పుడూ సపరేట్గా చూడొద్దు. ఇచ్చే కోర్స్తో లింక్ చేసుకొని చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా December 7th నుంచి, అంటే రేపు సండే నైట్ 10 నుంచి లేదా 12 నుంచి, నైట్ 12 నుంచి ఆంధ్రప్రదేశ్ వారికి అయితేనేమో 299 రూపాయలు అవుతుంది. తెలంగాణ వారికి ఏమో 249 రూపాయలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ వారికి 299, తెలంగాణకు 249. ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేయను. ఎందుకనంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి కొద్దిగా మనీ పరంగా సపోర్ట్ ఉండదని నాకు కూడా తెలుసు. మేము కూడా అవి ఫేస్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మీకు. కాకపోతే ఆ కాస్ట్ ఎందుకనంటే మేము చేస్తున్న హార్డ్ వర్క్కి, తర్వాత మేము చేస్తున్న దానికి కేవలం అవి తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకున్న వారికి స్టార్టింగ్లో ఆల్రెడీ ఈ అమౌంట్ పెట్టి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వారికి ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ నేను చేస్తాను. జనవరి, ఫిబ్రవరి ఆ మూమెంట్లో నేను నోట్స్ ప్రిపేర్ చేస్తానని చెప్పాను. ఆ నోట్స్ని ఫ్రీగా అందించడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ తగ్గించి కాస్ట్ తీసుకున్నాం సార్, ఇక్కడ మేము తీసుకున్నాం కదా, మాకు 100 రూపీస్ ప్రాబ్లం అవుతుంది కదా అని ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉంటారు. వారికి నేను ఏదో ఒక 100 రూపీస్ కవర్ అయ్యేటట్లుగా ఎలా కూడా నేను అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ December 7 నుంచి మాత్రం 299, 249 రూపీస్ పెరుగుతుంది. కాబట్టి చూస్తున్న వారు త్వరపడి తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ టైంకి ఏ క్లాస్ ఇంపార్టెంట్ అవుతుందో, ఏ టాపిక్ అవసరం అవుతుందో ఆ టాపిక్స్ని నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. అలానే ఆంధ్రప్రదేశ్ వారికండి ఇప్పుడు నేను చెప్పే పీడిఎఫ్లు తెలుగు ఇంగ్లీష్ పీడిఎఫ్లు ఉన్నాయి. తెలుగు ఇంగ్లీష్ పీడిఎఫ్లు కేవలం 100 రూపాయలు మాత్రమే. December 7 నుంచి మాత్రం ఖచ్చితంగా ఇది 200 రూపీస్ అవుతుంది. గమనించండి, 2 సబ్జెక్ట్స్కి సంబంధించి కేవలం 100 రూపాయలు మాత్రమే. మీకు డౌట్ రావచ్చు, సార్ టెట్ మరి కొద్ది రోజుల్లో ఉంది కదా, వారంలో ఈ బుక్స్ తీసుకొని ఇప్పుడు మేము చదువుతూ కూర్చుంటే మాకు టైం కుదరదు కదా, ఇప్పుడు చదవకపోతే ఏముంది, టెట్లో క్వాలిఫై అవుతావు, డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఇది కేవలం టెట్ వరకు మాత్రమే కాదు, మనం ఏ కోర్స్ ఇచ్చినా ఓన్లీ టెట్ వరకు మాత్రమే ఉండదు, డిఎస్సి వరకు 100% యూజ్ అవుతుంది. అప్పుడు చదువుకోవచ్చు కదా. ఇప్పుడు 100 రూపాయలకు వస్తున్నప్పుడు తీసుకోవడం సింపుల్ కదా, 200 పెట్టి తీసుకోవడం కంటే కూడా. తెలుగు కవిపరిచయాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, తర్వాత పదజాలం, భాషాంశాలు అన్నీ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని నూతన పాఠ్యపుస్తకాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇంగ్లీష్ను కూడా సేమ్. అయితే బైలింగ్వల్ మెథడ్లో ప్రిపేర్ చేసాం. తెలుగులో, ఇంగ్లీష్లో చదువుతున్న వారికి అందరికి ఉపయోగపడాలి, అర్థం కావాలనే ఉద్దేశంతో 2 పీడిఎఫ్లు కేవలం 100 రూపాయలు మాత్రమే. తర్వాత ఇంకా ఫైనల్గా 3, 4, 5 క్లాసెస్ ఈవేస్ 500 బిట్స్. తర్వాత 6, 7, 8 సోషల్ అండి. సోషల్ లెసన్ వైజ్ బిట్స్. టోటల్ ఈ పీడిఎఫ్లో 2000కు పైగా బిట్స్ ఉన్నాయి. 2000కు పైగా 3, 4, 5 క్లాసెస్ ఈవేస్ బిట్స్ ఉంటాయి. 6, 7, 8 సోషల్ లెసన్ వైజ్ బిట్స్ 2000కు పైగా బిట్స్ ఉన్నాయి. ఇది కేవలం 50 రూపాయలు మాత్రమే. పీడిఎఫ్ ఉంటుంది, చక్కగా మీరు జిరాక్స్ తీపించుకొని ప్రిపేర్ అవ్వచ్చు, ప్రాబ్లమే లేదు. ఫోన్లో మేము చూడలేము సార్ అంటే, లేదు ఫోన్లో చదువుకుంటాం సార్ అన్నా కానీ ఫోన్లో మీరు చదవటానికి విజువల్గా ఉండే విధంగానే మేము ప్రిపేర్ చేయడం జరిగింది. పీడిఎఫ్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. అలానే మన కేఎస్ఐ స్టడీస్ యాప్లోనే సైకాలజీ బిట్స్ కూడా ఉన్నాయి, 49 రూపీస్కి మాత్రమే. అవి కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. 2000కు పైగా బిట్స్ ఉంటాయి. ఈ పీడిఎఫ్లు ఎలాగ తీసుకోవాలి అన్న డౌట్ ఉంటే ఫోన్పే నెంబర్ రాస్తున్నానండి, 812560
2616 ఇది నా ఫోన్పే నెంబర్ మరియు గూగుల్ పే నెంబర్ కూడా. నేమ్ అశోక్ అని వస్తుంది, దీనికి అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి మీరు ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేస్తే మీరు ఏ నెంబర్ నుంచి అయితే నాకు స్క్రీన్ షాట్ సెండ్ చేశారో ఆ నెంబర్కి ఆటోమేటిక్గా PDF సెండ్ అయిపోతుంది. అలానే కోర్సు గురించి ఏమైనా ఎలా పర్చేజ్ చేయాలో ఏమైనా సందేహాలు ఉన్నట్లుంటే ఈ నెంబర్కి ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. రీజన్ ఏంటంటే నేను క్లాసెస్ చేస్తున్న సందర్భంలో ఇది ఓన్లీ యూట్యూబ్ పర్పస్ మీదేనండి. ఈ నెంబరు పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కాదు, కాబట్టి నా దగ్గర ఎప్పుడూ ఉండదు. నేను క్లాసెస్ చేస్తూ రెగ్యులర్గా ఉంటాను కాబట్టి ఆ సిచ్యువేషన్లో మీరు ఫోన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ముందు మెసేజ్ చేయండి, దానికి రిప్లై ఇస్తే మీకు అర్థమైపోతుంది సరిపోతుంది అనుకుంటే రిప్లై ఇస్తాను, లేదనుకుంటే నేను కాల్ బ్యాక్ చేసి మీకు క్లారిటీ ఇస్తాను. ఇంతటితో ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నానండి. December 7 తర్వాత ఈ ఆఫర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఆఫర్ ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోండి. తర్వాత సార్ పెంచండి అని అనకండి, ప్రతిసారి నేను పెంచలేము. ఎందుకనంటే చాలా తక్కువ, ఇప్పుడు మనం ఇస్తుంది చాలా తక్కువ కాస్ట్కి. అది మీకు కొంతమందికి ఆల్రెడీ అన్ని పర్చేజ్ చేసి చూసిన వారికి మీకే అవగాహన ఉంటుంది దాని మీద. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, 18వ క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -5 and 3 is -5 మరియు 3ల మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం. ఇక్కడ కళ్ళు మూసుకొని నువ్వు 0 పెట్టేసుకోవచ్చు. ఎట్ట సార్ ఇది చూడు ఒకసారి. మధ్యగల అన్నాడు కాబట్టి -5ని 3ని తీసుకోకూడదు. మీకు నేను చెప్పా ఆల్రెడీ. ఇంటూ -3 ఇంటూ -2 ఇంటూ -1 ఇంటూ 0 ఇంటూ 1 ఇంటూ 2 ఇక్కడ వరకు చేయాలి. వీటన్నిటిని మల్టిప్లై చేయాలా సార్? అవసరం లేదు. ఇదిగో మధ్యలో నీకు ఒక 0 కనపడుతుంది చూడండి. లబ్ధం అంటే ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే కాన్సెప్ట్ నీకు అవగాహన ఉంటుందా లేదా అనే అవగాహన కోసం మాత్రమే. ఇవన్నీ నిన్ను మల్టిప్లై చేపించి ఆన్సర్ రాబట్టమని కాదు ఆడ ఉద్దేశం. నీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా? కాన్సెప్ట్లో పూర్ణ సంఖ్యలో ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ 0 పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, అవును కదా. మధ్యలో 0 వస్తుంది అని అంటే నీకు ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉందా లేదా? 0తో మనం ఏ సంఖ్యను మనం మల్టిప్లై చేసినా గుణించినా లబ్ధం 0నే వస్తుంది, ఆన్సర్స్ ప్రోడక్ట్ 0నే వస్తుంది అనే అవగాహన నీకుందా లేదా అని టెస్ట్ చేయడానికి మాత్రమే ఈ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్కి టైం వేస్ట్ చేసుకోవద్దు. మధ్యలో 0 కనపడిందా, వీటన్నిటిని నువ్వు మల్టిప్లై చేయ మాకు 4 3 12 12 2 24 1 24 అలాగే మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇదంతా వద్దు నీకు. ఇంకా మధ్యలో 0 కనపడింది, ఇక్కడ ఇంటూలు ఉన్నాయి అంటే మల్టిప్లై చేస్తున్నాం, వాటి లబ్ధం ఖచ్చితంగా 0నే వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 19th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ 4-digit ఈవెన్ నెంబర్ అండ్ ద ప్రెడిసీసర్ ఆఫ్ ది లార్జెస్ట్ 5-digit నెంబర్ ఈజ్ 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య మరియు 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్య. ఫస్ట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 లార్జెస్ట్ 4-digit ఈవెన్ నెంబర్ అండి. నార్మల్గా అయితే ఇదిగో 4 అంకెల పెద్ద సంఖ్య అయితే ఇది, అంతేనా. 4-digit లార్జెస్ట్ నెంబర్ అయితే 4 9s అని రాస్తారు, మీకు దాని మీద అవగాహన ఉంది. కానీ ఇక్కడ 4-digit ఈవెన్ నెంబర్ అని ఇచ్చారు. కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొంచెం ఇచ్చారు, ఇబ్బంది పడేది ఏముంది, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. 4 అంకెల 4-digit ఈవెన్ నెంబర్ ఇది కాదు కదా. ఏమవుతుంది మరి ఈవెన్ నెంబరు? ఇది చూడరు ఒకసారి. 8 కదా, 4 9 రాస్తే అది సరి సంఖ్య అవుతుంది. చివరిలో 8 రాసుకో సరిపోతుంది, అంతేగా. 4 అంకెల ఈవెన్ సరి సంఖ్య లార్జెస్ట్ 4-digit ఈవెన్ నెంబర్, 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్య 3 9లు ఒక 8 కదా, చివరిలో 8 పెడితే చాలు మనం. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ప్రెడిసెసర్ అడిగారు. 5 అంకెల పెద్ద సంఖ్య ఏంటి? 5 అంకెల పెద్ద సంఖ్య చాలా సింపుల్, 5 9లు రాసుకో సార్. 1 2 3 4 5 దానికి పూర్వ సంఖ్య అడిగారు ప్రెడిసెసర్. సక్సెసర్ అడిగితే నువ్వు యాడ్ చేస్తావు, 1 కలుపుతావు. పూర్వ సంఖ్య అంటే వెనక్కి వెళ్ళాలంటే -1 ఒకటి తీసి వేస్తావు. ఆన్సర్ ఎంత వస్తుంది? 4 9లు ఒక 8, అంతేనా. మామూలుగా అయితే 5 9లు అంటే 5 అంకెల్లో పెద్ద సంఖ్య, దాంట్లో నుంచి 1ని తీసేస్తే 4 9లు ఒక 8. ఇప్పుడు వాటి మొత్తం అడిగారు. ఇదిగో 4 9లు ఒక 8,
తర్వాత 3 9లు 1 8 1 8 యాడ్ చేయండి. యాడ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పోస్ట్ చేయండి. యాడ్ చేయండి వాటిని, ఆన్సర్ ఎంత వస్తుందో. ఇది చూడండి ఒకసారి. 8 8 16 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 10 19 మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 19 మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 19 1 10. ఆన్సర్ చూడు ఎక్కడ ఉందో. 1,09,996 1,09,996 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ చాలా సింపుల్ అండి. టాపిక్ ఇచ్చిన సమ్ స్టెప్ వైజ్గా వెళ్తే చాలా సింపుల్. ఇది ఎడిషనే. నెక్స్ట్ 20th క్వశ్చన్, ఈ క్లాస్కి లాస్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -2801 అండ్ -1567 ఈస్ -2801 మరియు -1567 మధ్య గల సంఖ్యల సంఖ్య. ఒక్క నిమిషం. సంఖ్యల సంఖ్య మధ్య గల సంఖ్యల సంఖ్య వచ్చేసరికి 12 34 ఆప్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే నేను ఒక రెండే ఫార్ములాస్ చెప్తే జాగ్రత్తగా గమనించండి. ఏ నుండి బి వరకు గల సంఖ్యలు అవి ఏమన్నా పర్ల, పూర్ణ సంఖ్యలన్నా పూర్ణాంకాలన్నా సహజ సంఖ్యలన్నా ఏమన్నా పర్ల, వరకు గల సంఖ్యలు కావాలి అనుకుంటే ఆన్సర్ వచ్చేసరికి b - a + 1 ఏమంటున్నా ఫ్రమ్ a to b అని కనుక అడిగితే ఫార్ములా b - a + 1. అలా కాకుండా బిట్వీన్ a and b అని అడిగితే ఫార్ములా b - a -1 ఏకి బికి మధ్య గల అని అడిగితే ఫార్ములా b - a -1 గుర్తుపెట్టుకో. ఎందుకో కూడా నిన్న వీడియోలో చెప్పా. ఫ్రమ్ ఏ టు బి అంటే ఏని బిని అంటే మొదటి సంఖ్యను చివరి సంఖ్యను కూడా మనం తీసుకోవాలి. బిట్వీన్ మధ్యగల అని అడిగితే మొదటి సంఖ్యను చివరి సంఖ్యను మనం తీసుకోకూడదు. అర్థమైంది కదా. ఇది రాసుకోవాలనుకుంటే ఒక దగ్గర రాసుకోండి, గుర్తుపెట్టుకోండి ఫార్ములా. అలా కాకుండా నువ్వు అన్ని లెక్కేసుకుంటా కూర్చోవాలంటే ఏడాడ పని అవుద్ది. అవునా, చిన్నది కాదు కదా ఇచ్చింది. ఇది కూడా ఈ కాన్సెప్ట్ నీకు నేర్పించాలని ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. -2801కి అలానే -1567కి మధ్య గల సంఖ్యలు అడిగారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇక్కడున్న బి ఎప్పుడైనా పెద్దగా ఉంటుంది గుర్తుపెట్టుకో. ఏ బి అనుకుంటే బి ఎప్పుడు పెద్దగా ఉంటుంది గుర్తుపెట్టుకో. కారణం ఏంటి? ఇక్కడ 10 నుండి 20 వరకు సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగారు అనుకో, ఈ బి పెద్దది కదా, అందుకే నేను b - a అని ఆన్సర్ చెప్పింది. ఇక్కడ నీకు డౌట్ రావచ్చు, సార్ 2800 పెద్దది కదా. కాదు, నెగిటివ్ ఉంది కదా. నీకు నిన్న కూడా చెప్పా, మైనస్ ఉంటే నెగిటివ్ నెంబర్లో పెద్ద నెంబరు చిన్న సంఖ్య అవుతుంది. నెగిటివ్ నెంబర్స్లో చిన్నది పెద్ద వాల్యూ అవుతుంది, పెద్ద విలువ అవుతుంది. విలువల ప్రకారం చూస్తే నెగిటివ్ నెంబర్స్లో పెద్దది చిన్న విలువ, నెగిటివ్ నెంబర్స్లో చిన్నది పెద్ద విలువ. మైనస్ ఉంది అని అంటే ఇది చిన్నది. ఇక్కడ మైనస్ ఉంది కదా, అర్థమైంది అనుకుంటున్నా. మైనస్ తర్వాత మైనస్ అంటే ఏదైనా ఒక పెద్ద సంఖ్య ముందు మైనస్ ఉంటే అది చిన్నది. ఈ రెండింటితో కంపేర్ చేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకో, రుణ సంఖ్యల్లో పెద్దది చిన్న విలువ ఉంటుంది, చిన్నదానికి పెద్ద విలువ ఉంటుంది, ఎక్కువ విలువ ఉంటుంది. గుర్తుపెట్టుకో నెగిటివ్ నెంబర్స్లో. ఇప్పుడు ఇది బి కదా, ఇది ఏ అనుకున్నా, ఇది బి అనుకున్నాం. ఫార్ములా ఏంటి? b - a మధ్యన అని అడిగారు, మధ్య గల బిట్వీన్ అని అడిగారు కాబట్టి -1. బి అంటే -1567 -2801 -1 ఇక్కడ చూడు, -1567 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2801 -1 ఇక్కడ జాగ్రత్తగా గమనించు. వీటిని
రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటీజర్స్లో పూర్ణ సంఖ్యలో గుర్తుపెట్టుకో. సేమ్ సైన్లు ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే సమాన గుర్తులు ఉంటే సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే తీసేయాలి. ఇంకా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ చేయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ చేయాలి ఇవన్నీ వద్దు. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయి, కూడు. డిఫరెంట్ సైన్స్ ఉంటే వేరు సైన్స్ కనుకుంటే తీసిపోయి. ఇక్కడ వేరు ఉన్నాయి సార్ కాబట్టి తీసేయాలి. ఎలా తీసేస్తాం? సింపుల్గా తీద్దాం చూడు. 7 తీసేస్తే లేదు 7 తీసేసే ఫస్ట్ ఇక్కడ నుంచి 7 తీసేస్తే 794 అవుతుంది. 794 నుంచి 60 తీసేస్తే 234 అవుతుంది. అంతేనా? 34. ఇప్పుడు 700లో నుంచి ఒక్క నిమిషం 67 తీసేసేయండి. 801లో నుంచి 67 తీసేస్తే 734. అంతేనా? అంటే 2734 అవుతుంది. అంతేనా కాదా? 67ని తీసేస్తే ఇప్పుడు 2700 నుంచి 1500 తీసేసేయండి. 1500 తీసేసేయండి. తీసేస్తే మైనస్ ప్లస్ రెండిట్లు వీడి పెద్దోడు కాబట్టి దీని ముందు ప్లస్ వస్తుంది. పెద్దది ఎవరైతే వాడిని రాసుకోవాలి, ప్లస్ వస్తుంది. డిఫరెంట్ సైన్స్ ఉంటే మనం తీసేసి దాని వచ్చిన రిజల్ట్కి ముందు ఎవరైతే పెద్ద సంఖ్య ఉన్నాడో వాడికి ముందు ఉన్న సింబల్ రాసుకోవాలి. 2700 నుంచి 15 తీసేస్తే 1234. అర్థమైంది కదా? 1234 -1 అంటే 1233. ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్? ఆప్షన్ బి 1233 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడితో మనం 20 సమ్స్ను 20 మోడల్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసేసుకున్నాం. 20 ప్రాబ్లం లాగా చూడకండి, మోడల్స్ లాగా చూడండి. ఇది చూడండి, 20 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం గత వీడియోలో ఈ వీడియో కలిపి. ఫస్ట్ ఏం చేసా? కారణాంకాల సంఖ్య అలాగా, అది ఒక మోడల్ క్వశ్చన్ ఇచ్చా. తర్వాత మధ్యలో ఉన్న స్క్వేర్ నెంబర్స్ అలాగా. ఇక్కడ నువ్వు అన్ని 2 ప్రాబ్లమ్స్ని 2 వీడియోస్ని నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ 20 ప్రాబ్లమ్స్ని 20 మోడల్స్గా తీసుకో. ఖచ్చితంగా ఆ 20 మోడల్స్ నుంచే ఎక్కువగా అడుగుతున్నారు. ఇక నెంబర్ సిస్టానికి సంబంధించి ఒక 2 మోడల్స్ మిగిలి అది నెక్స్ట్ వీడియోలో చెప్పి దాని కంటిన్యూషన్గా అర్థమెటిక్ అంకగణితం గురించి నేను క్లారిటీ ఇస్తాను. అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఈ 100 మోడల్స్ నుంచి నువ్వు కనుక ప్రాక్టీస్ అయితే నెంబర్ సిస్టమ్ నుంచి దాదాపు ఒక 6 బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 6 మార్కులు ఖచ్చితంగా ఈ మోడల్స్ నుంచే. ఫ్రాక్షన్స్ని కవర్ చేసాం, స్క్వేర్ రూట్స్ని క్యూబ్ రూట్స్ని కవర్ చేసేసాం. తర్వాత వచ్చేసరికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒక్కటే ఉంది, దాన్ని కూడా కవర్ చేద్దాం. నెక్స్ట్ 4 అంకెల సంఖ్య అలాగా డివిజిబిలిటీ రూల్స్, భాషనీత సూత్రాలను కవర్ చేసేసాం. ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలను కవర్ చేసాం. తర్వాత వచ్చేసరికి ట్విన్ ప్రైమ్స్ కో ప్రైమ్స్ అన్నిటిని అలా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వచ్చాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగ అడుగుతారనే దాన్ని కూడా చూసుకుంటూ వచ్చాం. 20 మోడల్స్ కవర్ అయిపోయినాయి. ఖచ్చితంగా దీని నుంచి 4 నుంచి 5 బిట్లు ఈ మోడల్ నుంచి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో 21 నుంచి 30 మోడల్ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఈ వీడియోని ఇక్కడ వరకు మీరు చూశారనంటే ఖచ్చితంగా 100% మీకు యూజ్ అవుతుంది అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. యూజ్ అవుతుంది అనిపిస్తే నాకు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం కనుక మీకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. మీకోసం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నా కోసం ఒక్క లైక్ చేయండి చాలు. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.